హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా చేపను క్లీన్గా చేసి కట్ చేయాలి. చేప గుండెను చూడండి ఎలా కొట్టుకుంటుందో. చేప ముక్కలను చాలా శుభ్రం చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కున్న ముక్కలను అందులో వేసుకొని అందులో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ ముక్కలను 3-2 టైమ్స్ శుభ్రం చేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేరే గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు సరిపడా వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, నూనె తగినంత వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక టీ గ్లాసులో నీళ్లు పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనం కలిపిన చేప ముక్కలని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికించిన తరువాత ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఆ తర్వాత ఒక అర్ధగంట ఉడికించుకొని మెంతు పొడి వేసుకోవాలి. ఒక అర్ధగంట తర్వాత మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎంతో గుమ్మగుమ్మలాడే రుచికరమైన చేపల పులుసు రెడీ. మా పల్లెటూరి చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూస్తారు కదా ఫ్రెండ్స్. అలాగే మీరు తయారు చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై బాయ్.